పిల్లలు మనం ప్రతి సంవత్సరం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారు తెలుసుకుందామా? ప్రతి ఒక్కరూ చూడండి. ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. ఒక రోజు రాముడి తండ్రి మాట తప్పకుండా ఉండటానికి రాముని 14 సంవత్సరాల వనవాసానికి పంపాడు. రాముడితో పాటు భార్య సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడు కూడా వనంలోకి వెళ్లారు. లంకేశ్వరుడు రావణుడు సీతను మాయతో అపహరించి తన రాజ్యం లంకకు తీసుకెళ్లాడు. రాముడికి సహాయం చేసేందుకు హనుమంతుడు మరియు వానరసేన ముందుకొచ్చారు. వారు సముద్రం దాటి లంకకు చేరుకున్నారు. లంకలో భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి రాముడు తన ధర్మబలంతో రావణుడిని సంహరించాడు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు సీతతో, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాముడు తిరిగి వస్తున్నారని తెలిసిన అయోధ్య ప్రజలు ఆనందంతో తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు, పూలతో అలంకరించారు. ఆ రాత్రి అయోధ్య మొత్తం ప్రకాశంతో మెరుస్తోంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ రోజు దీపావళి లేదా దీపాల పండుగగా జరుపుకుంటారు. అంధకారంపై వెలుగుజయాన్ని, దుష్టంపై సద్బలాన్ని, దుఃఖంపై సంతోషాన్ని సూచిస్తుంది. దీపావళి మనకు నిజాయితీ, ధర్మం, ప్రేమ, ఐక్యత అనే విలువలను గుర్తుచేస్తుంది. ప్రతి దీపం వెలిగేటప్పుడు మన జీవితాల్లో వెలుగును, శాంతిని తీసుకురావాలని సూచిస్తుంది. పిల్లలు చూసారు కదా, మనం దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటామో ఈ కథ ద్వారా మీకైతే తెలియజేసిన కార్టూన్ వీడియోస్లు అయితే చూడండి. కన్ఫర్మ్గా అయితే లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం దీపావళి చేసుకునే ముందు కానీ ఇంటికాడ టపాసులు కానీ పూల పుణ్యాలు కానీ వెలిగించేటప్పుడు జాగ్రత్తగా వెలిగించండి, సరేనా? మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కాళ్ళు చేతులు అన్నీ కూడా గాయాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే దీపావళి పండుగ జరుపుకోండి. ఈ కథ ద్వారా అయితే మనం తెలియజేసిన ఖచ్చితంగా అయితే లైక్ కొట్టండి. బాయ్.